హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. సో మనం ఎన్టీపీసీకి సంబంధించి గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నట్లు మీకు ఆల్రెడీ తెలుసు. సో వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్ అనేవి మనం రెగ్యులర్గా ఇస్తున్నాం. సో ఆల్రెడీ మనం ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అయింది. సో ఈ రోజు మనం గ్రాండ్ టెస్ట్ టూకి సంబంధించి రీజనింగ్ టాపిక్ ప్రజెంట్ ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సో దాని తర్వాత రిమైనింగ్ టాపిక్స్ కూడా మీకు అప్లోడ్ అవుతాయి, వెంటనే కూడా అవి కూడా అవుతాయి. సో ప్రజెంట్ అయితే గ్రాండ్ టెస్ట్ టూకి సంబంధించి రీజనింగ్. సో ఇంకా ఎవరైనా సరే పర్చేస్ చేసుకోకపోతే మన ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మొత్తం 20 టెస్టులు. సో ఆల్రెడీ మీకు ఇది అనౌన్స్ చేసాం. సో టోటల్గా 20 టెస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 20 టెస్టులు అనేవి మీకు మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో ఉంటాయి. సో యాప్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి యాప్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో డైలీ మీకు ఒక టెస్ట్ అనేది వస్తుంది. సో ప్రతిరోజు ఒక్కొక్క టెస్ట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. వాటిని మీరు రాస్తుంటారు. వాటి ఎక్స్ప్లెనేషన్ మన ఈ సెషన్స్లో మనం కండక్ట్ చేసుకుంటూ ఉందాం. ఓకేనా? మొత్తం 20 టెస్టులు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి ఉంటుందండి. ఓకేనా? ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్స్ కాల్ చేయండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఓకే. సో టోటల్గా ఈ 30 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది కదా మనకు రీజనింగ్లో. సో ఈ 30 క్వశ్చన్లు మనం ఇప్పుడు చెప్పుకోవడం మొదలు పెడదాం. ఓకే, ఈ 30 క్వశ్చన్లు ఏంటి? సో ఫస్ట్ వన్ ఎనాలజీ. ఎనాలజీ క్వశ్చన్ కామన్ క్వశ్చన్ అండి. 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఎనాలజీ నుండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో కాంటినెంట్కి ఏమి ఇచ్చారండి? ల్యాండ్ అంట. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? కాంటినెంట్ అంటే ఏంటండి? ల్యాండ్ అయినా అందులో ఉండేది ఏంటండి? ల్యాండే కదా ఉంటుంది. కాంటినెంట్లో ఖండంలో ఏముంటాయి? ల్యాండ్ ఉంటుంది మనకి. ఓకేనా? సో అదేవిధంగా ఓషన్ పసిఫిక్, ఓషన్ వాటర్. మరి ఓషన్లో ఏముంటుందండి? వాటర్ ఉంటుంది. ఓకేనా? ఓషన్లో ఏముంటుంది? వాటర్. ఓకే, ఈ విధంగా మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు మనం? ఓషన్కి వాటర్ అని చెప్పు. ఓషన్ పసిఫిక్ అని చెప్పకూడదు. పసిఫిక్ ఓషన్ అది వేరు మరల. ఓకేనా? ఇదొక ఓషన్ అంటే పసిఫిక్ ఓషన్ అంటారు. ఇలా మనకి అడగలేదు కదా. సో మనకి ఏ అడిగాడు? కాంటినెంట్ ల్యాండ్కి అయితే మనకు ఓషన్ ఏమవుతుందండి? వాటర్ అనేది మన ఆన్సర్ అవుతుంది, రిలేషన్. సో నెక్స్ట్ వన్, సిలాయిజమ్స్ నుండి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 2 క్వశ్చన్లు మనకి సిలాయిజమ్స్ నుండి ఉంటాయి. మరి వీటిని ఎలా చేయాలి? సిలాయిజమ్స్ని ఏ విధంగా చేయాలి ఈజీగా? సో ఇక్కడ చూద్దాం. నో మేల్ ఈజ్ సర్జన్. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి? నో మేల్ ఈజ్ సర్జన్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు? ఆల్ పెయింటర్స్ ఆర్ సర్జన్స్. పెయింటర్స్ అందరూ కూడా సర్జన్స్ అంట. ఇగో చూడండి, పెయింటర్స్ లోపల పెడితే ఇగో పెయింటర్స్ అందరూ కూడా సర్జన్స్ అవ్వాలంటే సర్జన్స్ లోపలే కదా ఉండాలి పెయింటర్స్ అందరూ. సో ఎవరెవరికి నో రిలేషన్ ఉంది? సర్జన్స్కి ఈ మేల్కి నో రిలేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. 3 కంక్లూజన్స్ ఇచ్చారు. ఈ మూడిట్లో కరెక్ట్ ఏమవుతుందో చూద్దాం. సమ్ సర్జన్స్ ఆర్ పెయింటర్స్. కొంతమంది సర్జన్స్ పెయింటర్స్ అంటున్నాడు. కొంతమంది సర్జన్స్ పెయింటర్స్. ఓకే, ఇక్కడ చూడండి, కొంతమంది సర్జన్స్ అంటే ఇగో ఈ పార్ట్లో ఉన్న సర్జన్స్ ఎవరు? పెయింటర్సే కదా. ఫస్ట్ వన్ కరెక్టే. సమ్ సర్జన్స్ ఆర్ పెయింటర్స్. ఇక్కడ మనం సమ్ సర్జన్స్ ఆర్ పెయింటర్స్ అని చెప్పొచ్చు, సమ్ పెయింటర్స్ ఆర్ సర్జన్స్ అని కూడా మనం చెప్పొచ్చు అక్కడ. ఓకే, ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్, నో పెయింటర్ ఈజ్ మేల్. పెయింటర్ మేలు నో రిలేషన్ ఇచ్చారు అంటే ఏ మేలు కూడా పెయింటర్ కాదంటే కరెక్టేనండి. సో ఎందుకు కరెక్ట్? ఈ లోపల ఈ సర్జన్ ఎవరు కూడా మేల్తో సంబంధం లేదు అంటే ఈ సర్జన్ లోపల ఉండేటువంటి ఈ పెయింటర్స్తో కూడా సంబంధం లేనట్లే కదా. సో అంటే ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, సమ్ పెయింటర్స్ ఆర్ మేల్. ఈ పెయింటర్స్ అనే వాళ్ళు కొంతమంది మేల్ అవుతారంటే ఎక్కడండి? లేదు కదా రిలేషన్. ఇక్కడ మేల్ ఇక్కడ ఉన్నారు, పెయింటర్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇది తప్పు అవుతుంది. సో మనకు ఆన్సర్ అవుతుంది ఓన్లీ కంక్లూజన్ 1 and 2. ఓన్లీ కంక్లూజన్ 1 and 2. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 2 ఫాలోస్. ఓకేనా? సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ select their option that is related to the third letter cluster in the same way as the second letter cluster in the related to the first letter of the cluster. ఓకే, సో ఇది చూద్దాం. అనాలజీ ఇది కూడా. సో వర్డ్ అనాలజీ ఇది వర్డ్ అనాలజీ, లెటర్ అనాలజీలోకి ఇది వస్తుంది. లెటర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, మనకి ఇంకా నెంబర్ అనాలజీ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి, ఇవన్నీ లిస్ట్ తెలియాలి మనకి. స్టార్టింగ్లో చెప్పింది ఏంటి? వర్డ్ అనాలజీలోకి వెళ్తుంది అది. ఓకే, ఇది లెటర్ అనాలజీ. సో ఇక్కడ చూద్దాం ఏ విధమైన రిలేషన్ వచ్చింది. COQY. సో ఇలా ఇచ్చాడండి. తర్వాత ఏమున్నాయి? BTRF. సో ఇక్కడ ఏమైనా రిలేషన్ తెలుస్తుందా? సో ఇక్కడ చూసి జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒకటి తెలుస్తుంది. సి అంటే ఎంత అండి? 3. సి అంటే రాస్తా, అది కూడా రాస్తా చూడండి. O అంటే 15, Q అంటే 17, Y అంటే 25, F6 అవుతుంది, R18, T20, B2. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ +3 చేయండి. ఎక్కడ ఇదిగో మొదటి దానికి +3 చేసి చివరన రాస్తున్నాం. చివరన సెకండ్ అంటే ఫస్ట్ నుండి సెకండ్ ఏం చేస్తున్నాం? లాస్ట్ నుండి సెకండ్ అంటే దీనికి +3 చేసి లాస్ట్ నుండి సెకండ్ రాస్తాం. సో ఇలా ఇక్కడ కూడా దీనికి +3 చేస్తే అంత ఇదిగో 20. 25కి +3 చేస్తే ఎంత అవుతుందండి? 25కి +3 చేస్తే 25కి 1 కలిపితే ఎంత? 26. Z తర్వాత AB. సో మొత్తం 3 కదా ఈ విధంగా.
అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ది లాస్ట్కి, లాస్ట్ది ఫస్ట్కి, ఈ విధంగా మనం మార్చుకోవాలి మొత్తం అంతా కూడా. మన ఏంటి ఈ ప్యాటర్న్లో చేంజ్ చేసి +3 చేయాలి మనం. ఇంకో కే ఉంది, కే అంటే 11, 11కి +3 చేస్తే ఎంత 14, 14 రావాలి ఎండింగ్లో. ఇదైతే కాదు, ఇక్కడ లాస్ట్లో ఎమ్ వచ్చింది. ఈ మూడిట్లో మన ఆన్సర్ టీ ఉందండి. టీ అంటే 20, 20కి +3 చేస్తే ఎంత 23. సో 23 అంటే స్టార్టింగ్ డబ్ల్యూ రావాలి. ఇది ఇందులో వి ఉంది, ఇది కూడా కాదు. సో ఈ 2 ఆప్షన్స్లోనూ మన ఆన్సర్ ఉంది. ఓకే, ఇదిగో ఇక్కడ డిఫరెన్స్ ఉంది. లాస్ట్ అండ్ సెకండ్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్. ఎస్కి 3 కలిపితే ఎంత అవుతుంది? ఎస్ అంటే 19, 19 3 కలిపితే ఎంత 22, 22 అంటే వి రావాలి. సో ఆన్సర్ అంటే ఆప్షన్ బి. సో ఎవరైతే ఆన్సర్ చేశారో కరెక్ట్గా ఒకసారి చూసుకోండి దాన్ని. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఎంబెడెడ్ ఫిగర్స్. ఈ ఎంబెడెడ్ ఫిగర్స్లో మనకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడంటే, సేమ్ ఇదిగో ఈ ఫిగర్ అనేది ఇందులో ఎక్కడో ఒక దగ్గర ఎగ్జాక్ట్గా సరిపోతుందంట. ఈ 4గిట్లో ఎక్కడ సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, దీన్ని రొటేట్ చేయకూడదు, దీన్ని ఎలా రొటేట్ చేసి చూడకూడదంట. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే అలా ఫిట్ అవ్వాలి. ఎక్కడుందో చెప్పాలి మనం. ఎక్కడుందండి అది? సో ఫస్ట్ ఆప్షన్లో ఉందా? ఫస్ట్ ఆప్షన్లో ఈ సర్కిల్ ఉంది, సర్కిల్ ఉంది, ఇదిగో చూద్దాం. ఇది ఇలా ఉంది. ఓకే, ఇది ఉంది. సో నెక్స్ట్ ఈ లైన్ ఉందా? ఇదిగో ఇక్కడ కూడా ఈ లైన్ ఉంది. నెక్స్ట్ ఇది ఉందా? ఉంది. ఇది ఈ సర్కిల్ ఉందా? ఉంది. మొత్తం అన్నీ ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనకి. ఇందులో ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనకి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏలో ఎగ్జాక్ట్గా సరిపోయింది, కరెక్ట్గా ఎంబెడ్ అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ వన్, బ్లడ్ రిలేషన్స్. ఓకేనా, కోడెడ్ బ్లడ్ రిలేషన్స్. వీటిని ఎలా చేయాలి? వీటిని 2 రకాలుగా డయాగ్రామ్తో వేసి చూద్దాం, డయాగ్రామ్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. 2 విధాలుగా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో జాగ్రత్తగా వినండి ఇవి. సో ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి. ఇలా ఎప్పుడైనా ఏదైనా 2 లెటర్ల మధ్యలో ప్లస్ ఉంటే వాటిని అంటాం ఈ మొదటి పర్సన్ అనే వాళ్ళు ఏంటంటే ఏ ఇస్ ద మదర్. ఆ మొదటి పర్సన్ సెకండ్ పర్సన్కి మదర్ అవుతారు అని అర్థం. ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఒకవేళ ఇక్కడ కే ఇక్కడ పి అని ఉందనుకో, కే ఇస్ ద మదర్ ఆఫ్ పి అని చదువుతాం. కే ఇస్ ద మదర్ ఆఫ్ పి అని మనం దాన్ని చదవాల్సి ఉంటుంది. కే ఇస్ ద మదర్ ఆఫ్ పి. సో ఇక్కడ చూద్దాం. అదే విధంగా మైనస్ ఉంటే ఏంటి? ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. అదే ఇంటూ ఉంటే హస్బెండ్. ఈ డివైడెడ్ బై ఉంటే ఏ అనే వాళ్ళు బీకి ఏమవుతారండి? సో ఫాదర్ అవుతారు. ఈ విధంగా మనకి ఇచ్చారు. సో దాని ప్రకారంగా మనం ఏంటి మొత్తం అంతా రాస్తాం. హౌ ఇస్ టీ రిలేటెడ్ టు ఆర్. టీ అనే వాళ్ళు ఆర్కి ఏమవుతారు అని అడుగుతున్నారు. టీ అనే వాళ్ళు ఆర్కి ఏమవుతారు? హౌ ఇస్ టీ రిలేటెడ్ టు ఆర్ అంటే 2 తర్వాత ఎవరు? ఆర్. ఆర్కి ఇక్కడ మనకి టీ ఏమవుతారో అని అడిగారు. ఈ ఆర్కి టీ ఏమవుతారు అని అడిగారు. డైరెక్ట్గా మనం చేయాలి అంటే ఇగో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆర్కి టీ ఏమవుతారంటే ఇగో ఇక్కడే. ఇంకా మనం దీన్ని పెన్ను పేపర్లు ఏం పెట్టిన అవసరం లేదు. జనరల్గా ఇగో మైనస్ అంటే ఏం చెప్పాడు? బ్రదర్. అంటే ఇక్కడ బ్రదర్ అని గుర్తుపెట్టుకోండి. ప్లస్ అంటే ఏం చెప్పారండి? ఇక్కడ మనకి మదర్. తర్వాత ఇంటూ అంటే ఏంటి? హస్బెండ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఆన్సర్ అవుతుంది చూడండి. ఆర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్. ఆర్ వాళ్ళ బ్రదర్ అంటే ఏమవుతాయి? ఇగో ఆర్ వాళ్ళ బ్రదర్. వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్ అంటే ఈయనకు కూడా మదరే. వాళ్ళ మదర్ వాళ్ళ హస్బెండ్ అంటే ఈయనకేమవుతారు? ఫాదర్ అవుతారు. అంటే టీ అనే వాళ్ళు ఆర్కి ఏమవుతారు? ఫాదర్. అయిపోయింది ఆన్సర్ అక్కడితో. సో మనం డయాగ్రామ్ వేయాలా? డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు కదా. సో డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ వేయాలన్నా సరే మీరు వేయొచ్చు. డయాగ్రామ్ వేయాలన్నా వేయొచ్చు. మనకి టీకి ఆర్కే కాబట్టి ఇది మాత్రం వేయాలి, మిగతా అవసరం లేదు. టీ ఇంటూ వి. టీ ఇంటూ వి అంటే ఏంటండి? టీ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ వి. తర్వాత వి ప్లస్ డబ్ల్యూ. వి ఇస్ ద మదర్ ఆఫ్ డబ్ల్యూ. వి అనే వాళ్ళ మదర్ అంటే ఎవరికి మదర్? డబ్ల్యూకి. డబ్ల్యూ మైనస్ ఆర్ అంటే ఏంటి? డబ్ల్యూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. డబ్ల్యూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఆర్కి టీ ఏమవుతారంటే ఆర్కి టీ ఏమవుతారండి? ఇగో వీళ్ళ ఫాదర్. వీళ్ళు ఆర్కి డబ్ల్యూకి టీ ఏమవుతారు? ఫాదర్ అవుతారు. సో ఏమవుతుంది? ఆన్సర్ ఫాదర్. సో అదంతా అవసరం లేదు, మన డయాగ్రామ్ అయినా అవసరం లేదు. క్వశ్చన్ చూసి అలా ఆన్సర్ పెట్టవచ్చు. క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టవచ్చు. ఒకవేళ మనకి ఆర్కి టీ ఏమవుతారంటే ఏమని చెప్పారు? మనం ఏం చెప్పుకున్నాం అండి? ఇక్కడ ఆర్కి టీ ఏమవుతారంటే బ్రదర్ అవుతారు, అదే ఫాదర్ అవుతారని చెప్పారు. మరి టీకి ఆర్ ఏమవుతారంటే చెప్పలేం. ఈ లాస్ట్ నుండి జెండర్ మనకు తెలియాలంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ మనకేంటి? వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి. ఈ చివరిలో ఉన్నవాడి జెండర్ తెలిసింది. ఇక్కడ చూడండి, జెండర్ ఉందా? జెండర్ ఉందా? లేదు. ఎయిదర్ వీడు సన్ డాటర్ అవ్వాలి, కానీ ఎగ్జాక్ట్ మనం రిలేషన్ చెప్పలేం. వీడు మేలో ఫీమేలో మనకు తెలియదు కదా. వాడు గుర్తుపెట్టుకోండి, మనం ఎవరైతే పిలుస్తున్నారో ఎవరైతే పిలవాలో వాడి యొక్క జెండర్ తెలియకపోయినా ఏం కాదు. కానీ ఎవరినైతే పిలుస్తున్నామో వాడి జెండర్ మాత్రం ఖచ్చితంగా తెలియాలి మనకి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, సెలెక్ట్ ది కరెక్ట్ ఆల్టర్నేటివ్ టు ఇండికేట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. చూద్దాం. ఇందులో నెక్, ఫోర్ హెడ్, నోస్, స్టమక్, హార్ట్ ఒక ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ముందు ఫోర్ హెడ్, ఇది ఫస్ట్ ఉంటుంది. ఫోర్ హెడ్ ఫస్ట్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? మన బాడీ ఇగో ఫోర్ హెడ్ తర్వాత నోస్. వీడు ఇచ్చిన దానిలో చూద్దాం. నోస్ తర్వాత ఏమొస్తుందండి? నెక్. తర్వాత ఏమొస్తుందండి? హార్ట్ తర్వాత స్టమక్. ఓకే, 5. ఈ ఆర్డర్లో రావాలి మనకి. అంటే ఏం రావాలి? ఫస్ట్ 2, తర్వాత ఏంటి 3, తర్వాత 1, తర్వాత 5, తర్వాత 4.
23154 23154 ఎక్కడ ఉందండి? ఇది ఆప్షన్స్ కరెక్ట్ మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే ఇది. మనం ఇలాంటి క్వశ్చనే డిక్షనరీ ఆర్డర్లో కూడా అరేంజ్ చేయమని అడుగుతూ ఉంటాడు. లాస్ట్ పేపర్లో డిక్షనరీ ఆర్డర్లు అడిగాడు, ఇందులో కూడా ఉన్నట్లు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ అండి. సో ఎవరు కూడా రీజనింగ్ని తక్కువ అంచనా వేయద్దు. చాలా మంది ఆస్పిరెంట్స్ చేసే పని ఏంటంటే రీజనింగ్ వచ్చు అనే ఒక ధీమాతో వీటిని వదిలేసి మిగతా అన్ని చదువుతున్నారు. సో మంచిది, అన్నీ చదవాలి, కానీ రీజనింగ్ మీ స్ట్రాంగెస్ట్ పార్ట్ చాలా మందికి కూడా. అలాంటి స్ట్రాంగెస్ట్ పార్ట్ని మనం తక్కువ టైంలో చేసేలాగా మనం ప్రిపేర్ అవ్వాలి. నువ్వు ఫాస్ట్గా చేస్తూ టైం మిగిలిస్తున్నావు అంటే పర్లేదు, కానీ నువ్వు ఆన్సర్ వస్తే సరిపోదు, ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే రీజనింగ్ నువ్వు టైం వేస్ట్ చేసావా మొత్తం ఎగ్జామ్ పోవచ్చు. సో రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి కీ రోల్ ప్లే చేస్తుంది మన యొక్క జాబ్లో. అండ్ అది ఏంటంటే మార్కులే కాదు, అక్కడ నువ్వు టైం సేవ్ కూడా చేయగలగాలి. టైం సేవ్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ వదలొద్దు, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అదే జాబ్ రావడానికైనా పోవడానికైనా వన్ ఆఫ్ ద రీజన్ కూడా అవ్వచ్చు అది. ఓకే, జాగ్రత్తగా ఉండండి దాని మీద. ఓకే, నెక్స్ట్ వన్ బిఎక్స్ఎం సివైఎన్ ఈఏపి హెచ్డిఎస్ సిరీస్లో చూద్దాం ఏ విధంగా అవుతుందో మనకి. బిసిఈహెచ్ అంటే ఎంతమ్మా? ఇది +1 +2 +3. నెక్స్ట్ ఏం రావాలండి? +4. హెచ్ అంటే 8 అంటే ఏం రావాలి? ఎల్ రావాలి. నెక్స్ట్ ఎల్. సేమ్ నెక్స్ట్ కూడా అలా ఉన్నాయా? +1 +2 +3 అన్నీ అలాగే ఉన్నాయండి. సో అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ అన్నిటికీ +4 చేయండి. డికి +4 చేస్తే హెచ్, ఎస్కి +4 చేస్తే ఎంత అవుతుందండి? డబ్ల్యూ. ఎల్హెచ్డబ్ల్యూ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఎల్హెచ్డబ్ల్యూ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ బి ఎల్హెచ్డబ్ల్యూ అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎల్హెచ్డబ్ల్యూ. సో నెక్స్ట్ select the option that is related to the third letter cluster in the same way as the second letter cluster is related to the first letter cluster. ఏం కాదు. సో జస్ట్ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉందో దీనికి ఇంకోటి రిలేటివ్గా ఏం వస్తుందని మనకు క్వశ్చన్ చేస్తున్నాడు అంతే. సో జస్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే లెటర్స్ ఉన్నాయి, ఎటువంటి మార్పు లేవు, సేమ్ లెటర్స్ ఉన్నాయి. అంటే అక్కడ నుండి అక్కడికి ఏదో జంబుల్ చేశాడు. సో ఇక్కడ చూడండి సిఏటిఈ ఇదిగో ఇలా రాశాడు. ముందుగా సగం చేశాడండి, ఇది ఆఫ్ చేసుకున్నాడు. మొత్తం 8 ఉంటే సగం చేశాడు, 4 చేశాడు. సిఐటిఈని ఎలా రాశాడు? ఇగో సిఏటిఈ. తర్వాత జిఓఆర్వై ఇగో జిఓఆర్వై ఇలా రాశాడు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయాలి. ముందు ఎఫ్ఓఓటి ఇది ఇలా రావాలి, ఎఫ్ఓఓటి. తర్వాత బిఏఎల్ఎల్ సో ఎక్కడ ఉందండి ఆన్సర్? బిఏఎల్ఎల్ ఎఫ్ఓఓటి ఇక ఇక్కడ ఉన్నట్లుంది, ఎఫ్ఓఓటి బిఏఎల్ఎల్. ఆప్షన్ సి. రాయాల్సిన అవసరం లేదు, చూసి ఆన్సర్ పెట్టాను. ఇవన్నీ మనం రాసి చూడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎక్కడ ఉందో చూడండి చాలు. స్టార్టింగ్ టీ రావాలి కదండి, ఇదిగో స్టార్టింగ్ టీ రావాలి. ఓకే, ఫుట్ బాల్ ఈ రెండు ఇక్కడే మనకి, ఈ రెండింటిలో ఒక ఆన్సర్ ఉంటుంది, ఇంకో ఆప్షన్స్. నెక్స్ట్ వన్. ఓకే, అరేంజ్మెంట్ మనకి. సో ఇది ఏమి ఇచ్చాడు? 6 friends ABCDEF houses are located in the 2 rows of 3 houses each. ఓకే, the houses in the both rows face each other. ఈస్ హౌస్. ఓకే, ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ముందు వాడు ఏ ఇచ్చాడు దాన్ని మనం రాద్దాం. ఓకే, ఈ అరేంజ్మెంట్లోని. సో అరేంజ్మెంట్స్ టైం వేస్ట్ చేయొద్దండి. నాకు వీలైనంత వరకు నేను చెప్పేది ఏంటంటే అరేంజ్మెంట్స్ చేసినప్పుడు ఎలాంటివి చేసినప్పుడు కుదిరినంత వరకు ఇంగ్లీష్లో చేయండి. తెలుగులో కొన్ని తప్పులు పడే ఛాన్సెస్ ఉంటాయి మనకి, అది గమనించాలి. మనకు ముందుగానే చెప్తారు, నీకు తెలుగులో వర్డ్స్ అనేవి టెర్మినాలజీ అలాంటివి నీకు తప్పులు పడినా నీకు ఆన్సర్ దేంతో క్యాలిక్యులేట్ చేస్తారండి? నీకు ఇంగ్లీష్ దాంతోనే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇలాంటివి ముందే ఇంగ్లీష్ మెయింటైన్ చేయండి. ఇంగ్లీష్ చేయగలము అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో చేయండి. మరి లేదు నీ తెలుగులో అంటే తప్పదు, మరి ఇంక జాగ్రత్తగా మనం చేసుకోవడం. కానీ ఇంగ్లీష్లో నేను చేయగలను అనుకుంటే ఇలాంటివి బ్లడ్ రిలేషన్స్ ఇలాంటివి ఇంగ్లీష్లోనే మనం మేనేజ్ చేసుకోవడం బెటర్. ఓకే, సో ఇక్కడ చూద్దాం అండి. ఏం చెప్పాడు? 3 అంటే 2 రోలు ఉంటాయంట. ఇలా 3 హౌసెస్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఓకే, సో ఇక్కడ నుండి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం గమనిద్దాం. ఓకే, 2 houses బోత్ రోస్. ఈస్ హౌస్ ఈజ్ డయాగ్నల్ ఆపోజిట్ టు సి. ఈ వాళ్ళ హౌస్ డయాగ్నల్ ఆపోజిట్ టు సి అంటే ఈ ఇక్కడ, సి ఇక్కడ. ఓకేనా? ఈ ఇక్కడ, సి ఇక్కడ. కొన్ని ఈ సి ఇక్కడ పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు, ట్రై చేస్తారంటే ట్రై చేసుకోండి. ఇదిగో ఇక్కడ ఈ ఇక్కడ, సి ఇక్కడ ఎలా పెట్టొచ్చు. పైన కింద పైకి కూడా మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఏస్ హౌస్ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్కి సికి మధ్యలో ఏ ఉండాలంటే ఇగో ఇక్కడ ఎఫ్ఐ ఉండాలి, ఇక్కడ ఏ ఉండాలి. నెక్స్ట్ ఇంకేమన్నాడు? బీస్ హౌస్ ఈజ్ అట్ వన్ ఆఫ్ ది కార్నర్. బి యొక్క హౌస్ ఎక్కడ ఉంటుంది? వన్ ఆఫ్ ది కార్నర్ అంటే ఇది ఒకటే కార్నర్ మిగిలింది. సో ఇంకెవరు మిగిలారండి? డి. ఇదిగో డి. సో ఏకి ఆపోజిట్ ఎవరున్నారు? డి. నువ్వు ఇక్కడ రాసిన సేమ్ అదే వస్తుంది, ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఎటువంటి మార్పు అనేది ఇగో ఇక్కడ బి అవుతుంది. సో ఇక్కడ సి కూడా అంటే ఇక్కడ ఎఫ్ రావాలి, ఇక్కడ ఏ రావాలి. వీళ్ళిద్దరి మధ్యలో డి మిగిలిపోయాడు. నువ్వు ఎలా స్టార్ట్ చేసినా ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. ఒకరికి ఎందుకు ఒకరు పైకి పెట్టినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ వన్. మరి ఇది సో చాలా మందికి అనౌన్స్ చేద్దాం అనుకున్నది. సో ఇది చెప్పేది ఏముందంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి క్యాలెండర్ ఆల్రెడీ మనకు రావడం జరిగింది. సో ఎస్ఎస్సి అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు రైల్వే ప్రిపేర్ అవుతున్నారు. సో నెక్స్ట్ ఎస్ఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ యొక్క బ్యాచెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. ప్రజెంట్ బ్యాచ్ రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి
సో మీకు ఇందులో ఏంటంటే ఆన్లైన్ సెషన్స్, ఆఫ్లైన్ సెషన్స్ రెండూ ఉంటాయి. ఓకేనా. ఆఫ్లైన్ జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఎందుకంటే మీరు మరలా ఇక్కడ విన్న తర్వాత మరలా మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీకు అలవాటు అవ్వాలి అంటే మీరు వాటిని చూడొచ్చు. ఆ వీల్ అనేది మన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ప్రతి సాటర్డే కూడా మీకు ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం ఉంటుంది. ప్రతి సండే కాకుండా 5 రోజులు క్లాసులు ఉంటాయి. సరే, మండే నుండి ఫ్రైడే వరకు క్లాసెస్. మీకు ఆ 5 రోజుల్లో అయిందంతా కూడా మీకు సాటర్డే ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ సండే ఏం చేస్తామంటే సండే నెక్స్ట్ వీక్ ఏదైతే మీకు టైం టేబుల్ అంటే ఏదైతే మీకు టైం టేబుల్ ఇస్తాం దాని మీద ఎగ్జామ్ ముందే మీకు చెప్తాం. ఈ లోపు వాటిని ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలా చేస్తే ప్రతి టాపిక్ కూడా మీకు కవర్ అవ్వడం అవుతుంది. ఎక్కడ ఏది వదిలినట్లు ఉండదు. సో ఎట్ ద ఎండ్కి వచ్చినప్పటికి మీరు టెస్టులు రాస్తారు చూడండి, ఈజీగా ఉంటుంది అక్కడ అప్రోచ్. ఈ టెస్టులు కూడా ఇప్పుడు ఫస్ట్ వీక్ అయింది, మళ్ళీ 3వ వీక్లో మళ్ళీ ఈ టాపిక్ని ఇంక్లూడ్ చేస్తాం. అప్పుడు ఏంటి నీకు ఎంతవరకు గుర్తున్నాయో నీకు తెలుస్తాయి. ఇటువంటి స్ట్రాటజీస్ అన్ని మనమే వేస్తాం. ఓకేనా. దీంతో పాటు సో రిమైనింగ్ టాపిక్స్ కూడా ఇన్డెప్త్గా ఈ బయాలజీ అని సో ఇవన్నీ మీరు ఆల్రెడీ వింటున్నారు. ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా ఇన్డెప్త్గా మన రీజనింగ్ అర్థమెటిక్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అర్థమెటిక్ అయితే మన బేసిక్ లెవెల్ నుండి ఇన్డెప్త్ లెవెల్ వరకు కూడా మరి అన్ని చెప్పుకోవడం అనేది ఉంటుంది. ఓకే. టైం ఎక్కువ పట్టినా ఎన్ని రోజులు అంటే మనకి ఎంత టైం పట్టినా సరే మీకు టాపిక్ అయితే కవర్ చేయడం ఉంటుంది. పైన చెప్పేసి వదిలేయడం ఉండదు. అన్ని కూడా ఇన్డెప్త్గానే చెప్పడం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి సీరియస్గా కూడదా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో మన ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్ కాంటాక్ట్ చేయండి. లేదు మేము ఇంత దూరం రాలేము సార్, మాకు అసలు కుదరదు అనుకుంటే ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా కాంటాక్ట్ చేయండి. ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అని నేను చెప్తా. ఓకేనా. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యి అలాగే జాబ్ కొడతా అనుకున్న వాళ్ళు మాత్రమే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే జాబ్ అనేది మీకు రావడం ఎంత ముఖ్యమో మీకు తెప్పించడం మాకు కూడా అంతే ముఖ్యం. ఓకేనా. సో అది మేము ఒక రెస్పాన్సిబిలిటీ కింద తీసుకున్నాం కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా మీరు రావచ్చు. ఓకే. సో రిమైనింగ్ మీకు ఇంకా బయాలజీ క్లాసెస్ మీకు అవుతున్నాయి కదా. సో ఎవరికైనా బయాలజీ సెషన్స్ కావాలి అనుకుంటే మీరు మన యాప్లో ఉంటాయి, పర్చేస్ చేసుకోండి. ప్రతిది డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ కోసం అక్కడ ఉంటాయి మనకి. ఓకే. దీంతో పాటు మనకి 100 రూపీస్కే మనకి పాలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్స్ దగ్గర మీకు యూజ్ అవుతాయని ప్రైస్ తగ్గించి పెట్టడం జరిగింది. ఓకే. రీజనింగ్ అర్థమెటిక్ కోసం ఏమైనా కావాలి అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి, వాటి కోసం కూడా మాట్లాడదాం. ఓకే. సో నెక్స్ట్ ఇంకా వెళ్దాం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ది సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద గివెన్ సెట్. ఈ కిందనే ఉన్నాయి కదండి, ఈ కిందన 3 ఏ విధంగా అయితే ఉన్నాయో ఇటువంటి రిలేషన్ ఇందులో ఎక్కడో ఉందంటే అదేంటో చెప్పండి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, 4 4 జర్ ఎంత 16, 16 4 జర్ అంటే ఎంత 64, అంటే ఇంటూ 4 ఇంటూ 4. ఓకే. సో ఇక్కడ 5 5 జర్ 25, మళ్ళీ 25 5 జర్ అంటే ఎంత 125 రావాలి, కానీ ఇది తప్పు కదా. 6 6 జర్ 36, 36 6 జర్ అంటే ఎంత అవుతుందండి ఇక్కడ మనకి సో 216. లేదా మీరు ఇంకోలా అనొచ్చు మనం 4 పవర్ 1 4 స్క్వేర్ 4 క్యూబ్, 5 పవర్ 1 5 స్క్వేర్, ఇక్కడ 5 క్యూబ్ కాదు, ఇది 6 పవర్ 1 6 స్క్వేర్ 6 క్యూబ్, ఇది సరిపోయింది మళ్ళీ. సో ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది 3 పవర్ 1 3 స్క్వేర్ 3 క్యూబ్ లేదు ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్గా ఉంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సెలెక్ట్ ది లెటర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ AHNS. వాటి లెటర్స్ని మన నెంబర్స్లో కన్వర్ట్ చేద్దాం. 1 H అంటే 8, N అంటే 14, S అంటే 19. సో ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయండి, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి +7, ఇక్కడ అండి +6, ఇక్కడ +5, నెక్స్ట్ ఇక్కడ ఎంత అవ్వాలి +4 అంటే 19 4 కలిపితే ఎంత 23. 23rd లెటర్ ఏమవుతుందండి W మన ఆన్సర్ ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. W అనేది కరెక్ట్ వన్. సో ఓకే. నెక్స్ట్, ఇన్ సర్టెన్ కోడ్ king is written as TMRP. గో KING, దీన్ని ఎలా రాస్తారంటే TMRP. ఓకే. తర్వాత రైల్ని ఏ విధంగా రాయాలని అడుగుతున్నాం. ముందుగా ఇక్కడ మన లాజిక్ ఏంటో దాన్ని గమనిద్దాం. సో ఇక్కడ చూడండి, కేకి ఆపోజిట్ లెటర్ ఏంటి, కేకి ఆపోజిట్ లెటర్ P. పవన్ కళ్యాణ్ అని మనకి గుర్తుపెట్టుకుంటారుగా మీరు కొన్ని సైన్స్తో. ఓకే. పవన్ కళ్యాణ్. I అంటే ఇండియన్ రైల్వేస్ అని, Mకి ఆపోజిట్ N మ్యాన్ అని. ఓకే. తర్వాత G అంటే గ్రాంటెస్ట్ అని, ఓకే, గోట్ అని, ఓకే, గ్రాంటక్ రోడ్ అని. ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా గుర్తుపెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. సో అంటే ఏం చేయాలి, ఆపోజిట్ లెటర్స్ ఫస్ట్ది ఫస్ట్కి ఈ విధంగా మార్చుకుంటూ రావాలి, రివర్స్ ప్యాటర్న్లో రాయాలి. ఓకే. మనకి అడుగుతుంది ఏంటి రైల్. ఎల్కి ఆపోజిట్ ఏంటి ఓతో స్టార్ట్ అవ్వాలి. ఆన్సర్ ఎక్కడ ఉందండి, ఇది ఎక్కడ ఉంది, ఓతో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఎక్కడ ఉంది, కేవలం ఆప్షన్ ఏలో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ. సో కావాలని చూడండి, ఐకి ఏమవుతుందండి ఆర్, ఏకి ఆపోజిట్ జెడ్, ఆర్కి ఆపోజిట్ ఐ, ORZI. ఇది ఎక్కడ ఆప్షన్ ఏ. మీరు ఎగ్జామ్ హాల్లో మొత్తం అంతా చెక్ చేయొద్దు, మొదటిది అయిపోయిందంటే అక్కడతో ఆన్సర్ ఆపేయండి, ఆప్షన్ ఏ మాత్రమే అక్కడ మనకు సరిపోతుంది, ఆప్షన్ ఏ కరెక్ట్ వన్. ఓకే. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ అండి. పేపర్ ఫోల్డింగ్ కొన్ని షిఫ్ట్స్లో ఇవ్వచ్చు, కొన్ని షిఫ్ట్స్లో ఇవ్వకపోవచ్చు. పేపర్ ఫోల్డింగ్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, కానీ మోస్ట్లీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, చూసుకోండి.
సో ముందుగా ఎలా ఫోల్డ్ చేయమంటున్నాడు అండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇదిగో ఇలా ఫోల్డ్ చేయాలంట, తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి, తర్వాత ఈ విధంగా పంచెస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఏంటి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసాం అదే విధంగా ఇప్పుతారు. ఇదిగో ఇలా ఓపెన్ చేసాం, ఇలా ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఇగో ఇది ఇదే విధంగా వచ్చి ఇది ఎక్కడ వస్తుంది, ఇక ఇలా రావాలి మనకి. సో ఇలా రావాలి. సో ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయండి ఇలాంటివి, పైన కింద. ఇది అయితే కాదు, మధ్యలో రాదు, ఇది పైన వచ్చాయి, ఇది కూడా కాదు. ఈ రెండిట్లో ఒకటి ఉంది, ఈ రెండిట్లో. తర్వాత దీన్ని ఏం చేస్తావు, ఇలా ఓపెన్ చేస్తావు. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఎజంప్షన్సే మొత్తం అంతా కూడా ఇలా వచ్చి మనకి ఇక్కడ ఇలా వస్తాయి. సో ఎక్కడ ఉన్నదండి ఆ విధంగా, సో ఆప్షన్ డిలో ఉంది. ఇక్కడ ఎలా వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇది ఇవి ఇటు రావాలి మనకి జనరల్గా. ఎక్కడ ఉంది అలా, ఆప్షన్ డి కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మిర్రర్ ఇమేజ్. నాన్ మిర్రబుల్ లోని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో ఇదొకటి. మరలా మిర్రర్ ఇమేజ్ కావాలంటే మిర్రర్ ఎక్కడ ప్లేస్ చేశారు, ఇండిగో ఇక్కడ కింద. మిర్రర్ ఎప్పుడైనా కింద ప్లేస్ చేసేది వాటర్ ఇమేజ్ లాగే మనకు ఉంటుంది. వాటర్ ఇమేజ్ అనే ఇది ఒకటే. మిర్రర్ ఎక్కడ పెడితే మిర్రర్ ఇమేజ్ అన్నట్లు తీసుకోం. మిర్రర్ ఎక్కడ పెట్టాడో దాని ప్రకారం ఇక్కడ పెడితే మనం దీన్ని ఏం చేస్తాం, ఇలా తల క్రిందులుగా చేస్తాం. ఓకేనా, అది ఇక్కడ పెడితే కుడి ఎడంలో అవుతాయి. ఇక్కడ ఏదైతే కుడి ఎడంలో అయితే ఇదైతే ఏమవుతుందండి, తల క్రిందులుగా అవుతుంది మనకి. ఓకే, సో చూద్దాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పైవి కింద పైకి వెళ్ళాలి. ఇగో ఈ స్టార్ అనేది ఎలా ఉంది కదా, ఇది పైకి వెళ్ళాలి. ఎక్కడ ఉంది, ఇగో దీనిలో లేదు. ఓకే, సో ఇందులో ఉంది. ఇప్పుడు యారో కిందకు ఉందంటే ఇప్పుడు ఇటువైపు చూపించాలి, పైకి చూపించాలి. ఇందులో కిందకు చూపిస్తుంది, ఇది కూడా కాదు. సో ఇప్పుడు మనం గమనించుకుంటే ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయి. ఎక్కడ మార్పు ఉంది, ఇదిగో ఇది పైకి ఉంది, ఇది కిందకు ఉంది. ఇది కిందకి, ఇది పైకి. మరి ఇది కిందకు ఉందండి, ఇప్పుడు రివర్స్ వచ్చినప్పుడు ఏం రావాలి, పైకి రావాలి. ఇదిగో ఇక్కడ ఉంది. సో ఇది పైన ఉందండి, ఇది కిందకు వచ్చినప్పుడు ఏం రావాలి, కిందకు రావాలి. ఇక ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ సి అనేది ఎగ్జాక్ట్గా మనకు ఆన్సర్ రావడం ఛాన్స్ ఉంది. ఇది అయితే లేదు, అది కూడా పోతుంది. ఓకే, నెక్స్ట్ అండి, డైరెక్షన్స్ నుండి ఒక క్వశ్చన్ మీకు కామన్గా కనబడుతుంది. క్వశ్చన్ అనేది ప్రతి షీట్లో కూడా మనకు ఉంటుంది. డైరెక్షన్స్ టాపిక్ అనేది ఒకసారి చూసుకోండి. ఓకే, డైరెక్షన్ టాపిక్ షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ అండి, ఇక్కడ క్వశ్చన్ అండి ఫైనల్ ముందు క్వశ్చన్ చదివేయండి. ఇప్పుడు కూడా ఆ క్వశ్చన్ బట్టి మన అప్రోచ్ మారిపోవాలి ఇప్పుడు కూడా. ఓకేనా, షీ ఫైనలీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 10 meters. ఓకే, ఇక్కడ ఫారిన్ ఇన్ వై విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. ఓకేనా, ఆఫీస్ దగ్గర ఉండి ఇప్పుడున్న ప్లేస్ ఉంటుంది కదా, అది ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత దూరంలో ఉందని మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి, ఆమె ఆఫీస్ నుంచి స్టార్ట్ అయింది. అంటే స్టార్టింగ్ పొజిషన్ నుండి ఎండింగ్ పొజిషన్ ఏ డైరెక్షన్, ఎంత దూరం, ఇలాంటిది ఇచ్చినప్పుడు మనం వితౌట్ డయాగ్రామ్ చేయొచ్చు. అది ఎలాగో చూసుకోండి ఇప్పుడు. ఓకేనా, ఇది తెలియాలంటే ఏం చేయాలి మీకు ముందుగా. సో ఇది చెప్పే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈస్ట్ వైపు వెళ్తున్నాం. ఈస్ట్ వైపు నుండి రైట్ టర్న్ తిరిగితే ఎటువైపు వెళ్తావు, సౌత్. అదే లెఫ్ట్కి తిరిగితే ఎటువైపు వెళ్తావు, నార్త్కి వెళ్తావు. అది ఇప్పుడు నార్త్కి వెళ్తున్నావు అనుకుందాం. నార్త్ నుండి రైట్కి తిరిగితే ఈస్ట్, లెఫ్ట్కి తిరిగితే వెస్ట్. అది ఇప్పుడు వెస్ట్లో మూవ్ అవుతూ రైట్కి వెళ్ళావనికి ఎటువైపు వెళ్తావు, నార్త్. లెఫ్ట్కి వెళ్తే సౌత్. ఇలా మూవ్ అవుతున్నావు. లెఫ్ట్కి వెళ్తే ఎటువైపు వెళ్తావు, ఈస్ట్ వైపు వెళ్తావు. రైట్కి వెళ్తే వెస్ట్ వైపు వస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుంటే ఇది మనం చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు దీన్ని చేద్దాం, ఎలా చేయాలి. మరి ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, మీ అందరూ డయాగ్రామ్స్ తెలుగు చేస్తారు, అదంతా మీకు వచ్చిన పద్ధతే. ఓకే, అలా కాకుండా మనం వేరే విధంగా చేద్దాం. ఓకే, నివ్యా స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హర్ ఆఫీస్ అండ్ గోస్ 150 kilometers నార్త్ వైపు ఎంత వెళ్ళారండి, ఈమె 150 వెళ్ళారు. దెన్ షీ టర్న్స్ లెఫ్ట్. నార్త్ నుండి లెఫ్ట్ అంటే ఏమవుతుంది, వెస్ట్ వెళ్ళారు. వెస్ట్ ఎంత దూరం వెళ్ళారండి, 70 kilometers. దాని తర్వాత ఆఫ్టర్ దట్ షీ టర్న్స్ టు రైట్. వెస్ట్ నుండి రైట్ అంటే ఏమవుతుంది, ఎడం. ఇగో వెస్ట్ నుండి రైట్ అంటే ఇటువైపే కదా, నార్త్. మరలా నార్త్ ఎంత వెళ్ళారండి, షీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 20. ఇగో రైట్ తిరిగి ఎటువైపు అండి, వెస్ట్ నుండి నార్త్కి వెళ్ళి ఒక 20 kilometers వెళ్ళారు. షీ టర్న్స్ రైట్ అగైన్. నార్త్ నుండి మళ్ళీ రైట్ అంటే ఏమవుతుందండి, ఈస్ట్ ఎంత దూరం వెళ్ళారు, 70. ఈస్ట్ 70. ఓకేనా, తర్వాత ఇంకో రైట్ అంట. ఈస్ట్ నుండి రైట్ అంటే ఏమవుతుందండి, సౌత్. ఈస్ట్ నుండి రైట్ అంటే సౌత్. ఇదంతా 10 అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మనం చెప్పాలి. ఇందులో ఆపోజిట్ డైరెక్షన్స్ ఏమున్నాయి గమనించాలి. ఆపోజిట్స్ అంటే ఏమవుతాయి, నార్త్కి ఆపోజిట్ సౌత్ అవుతుంది. ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ అవుతుంది. ఈస్ట్ వెస్ట్ ఇలా ఇటువైపు ఈస్ట్, ఇటువైపు వెస్ట్ ఉంటాయి కదా. సో ఇవి ఆపోజిట్. సో వీటిని చూడండి, ఇగో వెస్ట్ ఈస్ట్ ఆపోజిట్స్ ఏమంటే సబ్ట్రాక్ట్ చేసుకోండి. వెస్ట్ ఈస్ట్ ఎంత అవుతుంది, 0. 70 పోతే ఎంత, 0. సో ఇంకేమున్నాయి, నార్త్ అంతా కలిపితే 170 ఉంది, సౌత్ ఎంత ఉంది, 10. ఈ రెండింటి మైనస్ చేయండి. 170 - 10 అంటే ఎంత, 160. ఏది ఎక్కువ ఉంది, నార్త్ సౌత్, నార్త్. సో నీ ఆన్సర్ ఏంటి, నార్త్ 160 degrees. అంటే ఉత్తరం 160 degrees. ఎక్కడ ఉన్నాయని, 160 మీటర్లు, డిగ్రీలు కాదు మీటర్లు. ఉత్తరం 160 మీటర్లు. ఓకే, డైరెక్షన్స్ నుండి 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి మీకు జాగ్రత్తగా గమనిస్తే. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిరీస్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్. ఓకేనా, సిరీస్ నుండి ఇంకో క్వశ్చన్ ఉంది మనకి. సో దీన్ని ఎలా చేయాలి. సో ఇక్కడ చూద్దాం. ఏంటి ఇక్కడ +1 ఇంక్రీజ్ అయిందండి. తర్వాత ఇంక్రీజ్ ఎంత అయింది, 4. తర్వాత 77 నుండి 86 అంటే ఎంత, 9. అంటే ఇవేంటి, 1 square 2 square 3 square.
నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి 16 4 స్క్వేర్ కదా 86 16 కలిపితే ఎంత అవుతుందండి 102 ఎక్కడ ఉంది ఆప్షన్ సి మన ఆన్సర్ 102 ఓకే ఇది నార్మల్ వన్ అందరూ చేయగలరు ఈ క్వశ్చన్ మ్యాక్సిమం యాక్యురసీతో చాలా మంది చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇవి చూసుకోండి ఈ స్క్వేర్స్ క్యూబ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి స్క్వేర్లు క్యూబులతో నీకు ఒక 2-3 మార్కులు నీ పేపర్లో వస్తాయి ఆ రెండు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఒక 30 స్క్వేర్లు 20 క్యూబ్లు అందరి దగ్గర ఉండాలి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఇగో ఇన్ఫర్మేషన్ ఉండాలి వీటివి ఓకే మరి ఇవి ఉంటే మిగతావి ఏవైనా నువ్వు చేయొచ్చు ఓకేనా దీన్ని బేస్ చేసుకొని ఏ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని కూడా మనం చెప్పొచ్చు నీకు 30 స్క్వేర్లు వస్తే ఏ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని కూడా అదొక ఈ మెథడ్లో కూడా మనం చేయొచ్చు అవి తెలిస్తే ఓకే నెక్స్ట్ వన్ అండి వెన్ డయాగ్రామ్స్ నుండి 1 or 2 క్వశ్చన్స్ కామన్ క్వశ్చన్ అదొకటి ఇవి కూడా చూసుకోండి ఓకే సో నెక్స్ట్ మన క్వశ్చన్ అడిగాడు ఇక్కడ ద నంబర్స్ గివెన్ ఇన్ ద డయాగ్రామ్ రిప్రజెంట్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ద పర్టికులర్ కేటగిరీ సో మనకి ఏం కావాలంటున్నాడండి ఇక్కడ మనకి సో ఇగో ఇందులో మనకి డీటెయిల్స్ ఏవి ఇచ్చాడు ఇన్ ద డయాగ్రామ్ గివెన్ బిలో సర్కిల్ రిప్రజెంట్స్ గర్ల్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు గర్ల్స్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ సింగర్స్ ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళందరూ సింగర్స్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ టాపర్స్ రెక్టాంగిల్ ఉన్న వాళ్ళందరూ టాపర్స్ ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి హౌ మెనీ గర్ల్స్ ఆర్ టాపర్స్ బట్ ఆర్ నాట్ సింగర్స్ అంటే సింగర్స్ వద్దు అంట సింగర్స్ వద్దు కానీ ఎవరు అయి ఉండాలంటే గర్ల్ అయి ఉండాలి టాపర్ అయి ఉండాలంట గర్ల్ టాపర్ మనకి ఏం కావాలమ్మా సర్కిల్ అంటే గర్ల్స్ రెక్టాంగిల్ అంటే టాపర్స్ అంటే నీకు రెక్టాంగిల్ సర్కిల్లో ఉన్న వాళ్ళే కావాలి ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళు వద్దు సింగర్స్ వద్దు ఇగో వీళ్ళు వద్దు మనకి వీళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ట్రయాంగిల్ టచ్ అయింది మనం తీసుకోకూడదు అంటే ఈ రెండింటికి టచ్ అవ్వాలి ఈ రెండింటికి టచ్ అయ్యేది ఎక్కడ ఉంది ఇగో 14 సో మన ఆన్సర్ ఏమవుతుంది 14 సో ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ 14 ఆప్షన్ ఏ 14 అనేది కరెక్ట్ వన్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇలానే మనం ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇంకొక సెలోయిజం క్వశ్చన్ అండి ఇంకొక సెలోయిజమ్స్ ఓకే సో నెక్స్ట్ వన్ చూద్దాం ఈ క్వశ్చన్ ఎలా చేయాలి ఆల్ ట్యాంక్స్ ఆర్ రివర్స్ ట్యాంక్స్ అన్నీ కూడా రివర్స్ ఆల్ ట్యాంక్స్ ఆర్ రివర్స్ నెక్స్ట్ ఆల్ రివర్స్ ఆర్ మౌంటైన్స్ రివర్స్ అన్నీ కూడా ఏమవుతాయండి మౌంటైన్స్ ఇలా ఎప్పుడైనా ఉన్నప్పుడు మనకి సమ్ అనే కండిషన్ ఇచ్చారనుకో ఒకరి నుండి ఒకరికి అది కరెక్టే ఇంక మీరు చూడండి అవసరం లేదు ఇక్కడ ఎవరి నుండి ఎటు వైపు అయినా సరే సమ్ ఇవ్వచ్చు ఇగో సమ్ మౌంటైన్స్ ఆర్ రివర్స్ ఇగో సమ్ మౌంటైన్స్ ఆర్ రివర్స్ కరెక్టే సమ్ ట్యాంక్స్ ఆర్ నాట్ మౌంట్స్ అసలు మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్లు అసలు నెగిటివ్ లేనప్పుడు ఇలా కన్క్లూజన్స్లో నెగిటివ్ వచ్చిన దానికి ఇలాగా అది తప్పని పెట్టేయండి అది ఇంక చూడనవసరం లేదు నెగిటివ్ లేకపోవడం అంటే ఇందులో నో అయినా నాట్ అయినా ఇలాంటివి లేవు కదా అలా ఉన్నప్పుడు ఇందులో మనకి నెగిటివ్ వస్తే కన్క్లూజన్స్లో తప్పని పెట్టేని చూడొద్దు సమ్ మౌంటైన్స్ ఆర్ ట్యాంక్స్ కొన్ని మౌంటైన్స్ ఇప్పుడే చెప్పా ఇక్కడ సమ్ అనేది అవుతుందని చెప్పి అంటే 1 3 అవుతుంది బోత్ 1 and 3 కన్క్లూజన్స్ ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 8 friends are sitting around a circular table at equal distance from each other ఓకేనా ఫ్రమ్ ఈచ్ అదర్ మొత్తం ఎంతమంది అండి 8 మంది ఉన్నారు ఓకే 8 మంది సో రాద్దాం సో ఎప్పుడు ఆపోజిట్గానే పెట్టండి ఎప్పుడు ఆపోజిట్గా పెట్టాలంటే మనం సో ఇక్కడ 8 members 6 members ఇలా 10 members ఇలా ఎప్పుడైనా ఇస్తే అప్పుడు పెట్టాలి ఈవెన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇస్తే ఆపోజిటే పెట్టండి ఈ క్వశ్చన్ దాని మీద కూడా నీకు అడగొచ్చు ఓకేనా అదే ఈవెన్ నెంబర్ కాకుండా ఆడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే 5 members 7 members 9 members ఇలా ఇస్తే నీకు నచ్చినట్లు వేసుకో సో దాని నుండి నీకు ఎవరు ఆపోజిట్గా ఉన్నారని క్వశ్చన్ అడుగు ఇలా ఉంటే ఏంటి అడుగుతాడు ఇగో వీళ్ళిద్దరు ఆపోజిటా వీళ్ళిద్దరు ఆపోజిట్ ఎవరున్నా అడుగుతాడు ఇగో వీళ్ళు ఆపోజిట్ ఎవరు ఓకేనా వీడికి ఆపోజిట్ వీడికి ఆపోజిట్ వీడు ఇలా అడుగుతాడు అలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి అందుకే నువ్వు డయాగ్రామ్ మొదలు పెట్టినప్పుడే 8 మంది ఉన్నారంటే అలా వేసుకో 6 ఉన్నారంటే ముగ్గురు అలా స్ట్రైట్గా పెట్టి చాలు ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ప్రతీకి సిట్టింగ్ బిట్వీన్ ద కర్మ అండ్ అఫ్సానా ప్రతీక్ అనేవాళ్ళు కర్మకి అఫ్సానాకి మధ్యలో ఉంటారంట అఫ్సానా ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎవరండి నివృత్తి ఓకే ఇగో ఇక్కడ నివృత్తి ఉన్నారనుకుందాం ఓకే తినకి ఎటువైపు ఉంటారంటే అఫ్సానా ఈజ్ ద థర్డ్ టు ద రైట్ అంట 1 2 3 ఇగో కుడివైపు ఇది కుడివైపు కదా అందరూ లోపలికి చూస్తున్నారని చెప్పారా ఇక్కడ మనకి సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ చెప్పలేదన్నా సరే ఎటువైపు చూస్తున్నట్లు అందరూ లోపలికే చూస్తున్నారు ఓకేనా సో థర్డ్ రైట్ అంటే ఏమవుతుంది ఇక్కడ అవుతారు ఇక్కడ ఎవరు ఉంటారు అఫ్సానా ఓకే నెక్స్ట్ ప్రతికి సిట్టింగ్ బిట్వీన్ ద కర్మ అండ్ అఫ్సానా అది ఉంది ఆ పాయింట్ గుర్తుపెట్టుకుందాం తర్వాత రాద్దాం ఉంచండి ఓకే తర్వాత యోగేంద్ర ఈజ్ బిట్వీన్ ద నివృత్తి అండ్ చతుర్ ఓకేనా హూ ఇస్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ అఫ్సానా ఊ అంటే ఎవరు ఈ ఊ ముందు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అంటే చతుర్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ అఫ్సానాకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉంటారంటే ఎవరమ్మా చతుర్ ఓకే ఇప్పుడు ముందుకు వద్దాం యోగేంద్ర ఈజ్ బిట్వీన్ ద నివృత్తి అండ్ చతుర్ వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరు ఉంటారంట ఇక్కడ యోగేంద్ర ఉంటారు సో నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా దామిని సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద కర్మ అండ్ యుక్త కర్మకి యుక్తకి మధ్యలో ఎవరు ఉంటారండి దామిని
సో ఇందాక ఏదో వదిలేసాం మనం. ప్రతికి సిట్టింగ్ బిట్వీన్ ద కర్మ అండ్ అఫ్సానా. అఫ్సానాకి ఇంకెవరికండి? కర్మకి మధ్యలో ఎవరు ఉంటారండి? ప్రతీక్. అంటే ఇక్కడ ప్రతీక్. సో ఇంకెవరు మిగిలిపోయారు? ఇప్పుడే ఒక పేరు చదివాం. సో ఇక్కడ ఏంటంటే దామిని సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద కర్మ అండ్ యుక్త. కర్మకి యుక్తాకి మధ్యలో, కర్మకి యుక్తాకి మధ్యలో దామిని ఉంటారు. దామిని ఇదిగా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటండి? హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు చతుర్? చతుర్కు ఆపోజిట్ ఎవరు? అసలు ఇక్కడ చతుర్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ దామిని ఎవరు? చతుర్ ఇలా స్ట్రైట్ ఎవరున్నారండి? చతుర్కి దామిని అనే వాళ్ళు ఆపోజిట్ అవుతారు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్. ఓకే. సో నెక్స్ట్ వన్. సో ఇది ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ వన్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ కూడా ఇది. సో టాపిక్ అంటే టైం వేస్ట్ ఎక్కువ చేస్తుంటారు. సో డివిజన్ బేస్ చేసుకొని వెళ్తే కొంచెం టైం కలుస్తుంది, మనకి సేవ్ అవుతుంది, చూసుకోండి. సో మొదటిది చూద్దాం. మొదటిది డివిజన్ ఎక్కడ ఇచ్చాడు? 18ని మనం 4తో డివైడ్ చేయాలి. 18ని 4తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అవుతుందో అవ్వదు. సో ఆపుతాం దాన్ని, అప్లై చేయొద్దు. సో ఇప్పుడు 133ని డివైడెడ్ బై నేను చూస్తున్నా క్యాన్సిల్. 133ని 19తో డివైడ్ చేస్తే అవుతుందండి. 19 7 అవుతుంది. ముందు ఇది ఆన్సర్ చేద్దాం, ఇక్కడ చెక్ చేద్దాం అది అవుతుందో లేదో. ఓకే. 97, 18, 4, 133 మరియు 19. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారండి? ఫస్ట్ ఏం సింబల్ ఇక్కడ? మైనస్, ఇంటూ, ప్లస్, డివైడెడ్. సో ముందుగా బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలండి? డివిజన్. సో 133/19 అంటే ఎంత? ఇది 7. 18 into 4 అంటే ఎంత? 72. 97 minus 72. 90 minus plus 7 అంటే ఎంత అవుతుందండి? 104. 104లో 72 తీసేస్తే ఎంత అవుతుందండి? 32. సరిపోయింది, ఎగ్జాక్ట్ సరిపోయింది. ఆప్షన్ బిలో మనం ఇది కరెక్ట్గా ఈ సింబల్స్ అన్ని మనం అలా రాసుకుంటే ఎగ్జాక్ట్గా కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది అవ్వలేదు అనుకో, అప్పుడు దీనికి వెళ్ళాలి. దీనికి వెళ్ళి చెక్ చేయండి. ఓకే. అలా చెక్ చేసుకుంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ వన్. పాయింటింగ్ టు ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ మ్యాన్, హ్యామన్ సెడ్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్లో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, పాయింటింగ్ టు ఏ పర్సన్, ఇంట్రడ్యూసింగ్ ఏ పర్సన్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా చేయాలి? సో ఇక్కడ చూడండి, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ మ్యాన్. ఒక మ్యాన్ చూపిస్తూ ఎవరు చెప్తున్నారు? హ్యామన్. ఇక్కడ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇంపార్టెంట్ అండి మనకి. ఈ క్వశ్చన్స్ నార్మల్గా చూసి చెప్పొచ్చు, దీనికి డయాగ్రామ్స్ చేయాలి అవి అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా హ్యామన్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మై మదర్స్ డాటర్స్ ఫాదర్. ఓకేనా? మా మదర్ వాళ్ళ. సో ఇక్కడ చూడండి, మై మదర్స్ డాటర్. మదర్ వాళ్ళ డాటర్ అంటే ఏమవుతారు? వీడి సిస్టర్. సిస్టర్ వాళ్ళ ఫాదర్ అంటే ఏంటి? వీడికి ఫాదర్. వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే వీడికి ఏమవుతారండి? హీఈస్ ద ఫాదర్. అంటే వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్. ఓకేనా? ఆ మ్యాన్ ఎవరంట? ఈ పర్సన్, హేమంత్ అనే పర్సన్ కి, హేమంత్ అనే పర్సన్ వాళ్ళ ఫాదర్ కి ఫాదర్ అంట ఆ మ్యాన్ అనేవాడు. ఓకే. సో హౌ ఈస్ ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు ద హేమంత్ సిస్టర్? మరి హేమంత్కి ఏమవుతారు? హేమంత్ సిస్టర్ కూడా అదే కదా అవుతారు. హేమంత్ వాళ్ళ ఫాదర్ అంటే ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. గ్రాండ్ ఫాదర్. ఏ గ్రాండ్ ఫాదర్ అండి? మెటర్నలా పెటర్నలా అంటే? సో గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చారు. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అయితే కాదండి, మదర్ సైడ్ కాదు. మెటర్నల్ అంటే మదర్ సైడ్, పెటర్నల్ అయితే ఏంటండి? ఫాదర్ సైడ్. అంటే ఇక్కడ మెటర్నల్ అయితే కాదు, ఇగో గ్రాండ్ ఫాదర్ అని పెట్టాలి అంతే. ఓకేనా? ఫోటోలో ఉన్న వ్యక్తి హేమంత్ యొక్క సోదరుకు సంబంధం ఏంటి? సో దీన్ని డయాగ్రామ్ వైజ్గా వేయాలనుకో. డయాగ్రామ్ వైజ్గా అయితే ఇగో ఎక్కడైతే మనకు అన్నాడు, సో అక్కడ మై అనే ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర కట్ చేయండి. మై అంటే ఎవరు? హేమంత్. మై. సో తర్వాత ఏం ఇచ్చాడు? మదర్. మై మదర్స్ డాటర్. మై మదర్స్ డాటర్స్. డాటర్ అంటే మళ్ళీ ఇక్కడ ఫాదర్. డాటర్స్ ఫాదర్ అంటే ఇగో ఫాదర్స్ ఫాదర్. హీఈస్ ద ఫాదర్ అంటే వీళ్ళకి ఫాదర్ అంటే వీళ్ళకి ఫాదర్. ఎవరు? ఇగో ఆ మ్యాన్. ఇది ఆయన మ్యాన్. ఇదిగో హేమంత్ వాళ్ళ సిస్టర్కి ఏమవుతారు? ఇగో వాళ్ళ నాన్నగారికి నాన్న అంటే ఏమవుతారండి? గ్రాండ్ ఫాదరే. కానీ ఏ గ్రాండ్ ఫాదర్? నాన్న సైడ్ అయితే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మదర్ సైడ్ అయితే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు మదర్ వాళ్ళ ఫాదర్ కాదు కదా, ఫాదర్ వాళ్ళ ఫాదర్ కాబట్టి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ రావాలి. కానీ మన ఇక్కడ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ లేదు. కాబట్టి ఏమవుతాం మనం? గ్రాండ్ ఫాదర్ అని మనం చెప్పాలి. హౌ ఈస్ ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు ద హేమంత్ సిస్టర్? ఓకేనా? ఆన్సర్ ఏమవుతుంది? గ్రాండ్ ఫాదర్ అనేది మనం ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ వన్. రోషన్ ఈస్ ఫేసింగ్ నార్త్. ఇగో డైరెక్షన్స్ ఇంకొకటి అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇలా మనకి యాంగిల్ ఇచ్చినప్పుడు, సో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ వైపు తిరిగాడు, ఇవన్నీ కూడా మనకు చెప్తాడు. ఓకే. సో మొదటగా ఇటువైపు డైరెక్షన్ ఉన్నాడు, దాన్ని గమనించండి. తర్వాత మనం ఏం చేయాలంటే క్లాక్ వైజ్ ఎన్ని, యాంటీ క్లాక్ వైజ్ ఎంత, సో ఇదంతా చూస్తాం. ఓకేనా? స్టార్టింగ్లో మీరు ఎలా రాస్తారు, కానీ కొంచెం అలవాటు అయిపోతే ఇది రాయాల్సిన అవసరం లేదు. ఓకే. సో హీ టర్న్స్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్. ముందుగా యాంటీ క్లాక్ వైజ్ ఎంత అండి? 45. తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్, ఈ టర్న్స్ 180 degrees ఇన్ ద క్లాక్ వైజ్, 180 క్లాక్ వైజ్. ఈ ఫైనలీ టర్న్స్ 90 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ అంట. ఓకేనా? విచ్ డైరెక్షన్ ఈజ్ రోషన్ ఫేసింగ్ నౌ? ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఉండి దీన్ని మైనస్ చేయాలి.
ఈ సమ్ అంతా 180లో ఈ 135 తీస్తే ఎంత 45. 45 ఎందులో ఎక్కువ ఉంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్? క్లాక్ వైజ్. 45 డిగ్రీలు క్లాక్ వైజ్ అంటే ఎక్కడ నుండి నువ్వు తిరగాలి, ఇగో నార్త్ నుండి 45 డిగ్రీలు క్లాక్ వైజ్ అంటే ఏ డైరెక్షన్కి వస్తారు, నార్త్ ఈస్ట్. సో ఆన్సర్ ఏమవుతుందండి, నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా, నార్త్ ఈస్ట్, కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్. విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్? ఇలాంటివి మనం జాగ్రత్తగా చూడాలి. ఏ రెండు నెంబర్లను ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ కరెక్ట్గా వస్తుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూద్దాం, డివిజనే మన మెయిన్ పార్ట్, డివిజనే. ఓకే, సో ఇక్కడ డివిజన్స్ దగ్గర ఏమైనా మారుతున్నాయా, 12, 14. ఈ రెండింటిని మార్చామనుకో, ఇక్కడ 14 వచ్చింది అనుకో, 18/14 అంటే ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ కనబడట్లేదు, దాన్ని ఉంచండి. మారుద్దామంటే తర్వాత మారుద్దాం, అవసరమైతే తీసుకెళ్దాం. తర్వాత 12, 72. ఇక్కడ 72 ఇక్కడికి వచ్చి 12 ఇక్కడికి వచ్చింది అనుకో, అప్పుడు ఎంత అవుతుంది, 3, 4, 18 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 12, 72, ఇక్కడ 72 రాశారు అనుకో, 18/72 12/3, 18/72 అంటే ఇగో 12/3 ఇంటూ 18/72. సో ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఉన్నాయండి, 18, 4, ఇక్కడ 1 వస్తుంది, క్యాన్సిలేషన్ ఉంది, ట్రై చేద్దాం. క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం. 4 ఇంటూ 16 + 2 మైనస్ 12, 72 కదా, ఇక్కడ 12 డివైడెడ్ బై 3 ఇంటూ 18 డివైడెడ్ బై 72 మైనస్ 12, సారీ ఇక్కడ ఏంటమ్మా -14. దీన్ని సాల్వ్ చేద్దాం, 22 వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, 16 + 2 అంటే ఎంత, 18. 4 ఇంటూ 18 మైనస్ 4 ఇంటూ 18 అంటే ఎంత అవుతుందండి, 72 మైనస్ 12/3 అంటే ఎంత, 4 ఇంటూ 18/72 అంటే ఎంత అవుతుంది, 1/4. 1/4 ఈ 4 ఈ 1/4 క్యాన్సిల్ అయిపోతుంది, -14. ఓకేనా. 17 మైనస్ ఇక్కడ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయండి, 17 - 1 - 14 ఛాన్సెస్ లేవు, ఆన్సర్ రావట్లే, 22 రావట్లే. సో థర్డ్ వన్కి వెళ్దాం. థర్డ్ దానికి 72, 18, 72, 18. ఇది హ్యాపీ, ఇది నీట్గా, దానికని ఇది బెటర్. సో ఇక్కడ చూడండి, ఇగో 18 ఎక్కడికి వచ్చినా క్యాన్సిలేషన్ ఎగ్జాక్ట్గా ఉంది, ఇక్కడ 12 ఎక్కడ, 72 ఎక్కడికి వెళ్ళినా ఎగ్జాక్ట్. మనకు ఆన్సర్ అయితే ఆప్షన్ సి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, చెక్ చేద్దాం. 4 ఇంటూ 16 + 2 అంటే ఎంత, 18. 18 2 అంటే ఎంత అవుతుంది, 18 4 అంటే ఎంత అండి, 72 మైనస్ ఇక్కడికి 18 రావాలి కదా, ఇక్కడ 18 ఇది రాద్దాం, ఇక్కడికి 18 ఇక్కడికి 72 అనుకుందాం. 18/3 అంటే ఎంత, 6. తర్వాత ఇంటూ 72/12 అంటే ఎంత, 6 - 14. సో ఇక్కడ చూద్దాం, 72 - 6 × 6 అంటే ఎంత, 36, అంటే 36 అవుతుంది. 72 - 36 అంటే 36. 36 - 14 అంటే ఎంత, 22. సరిపోయింది, ఎగ్జాక్ట్గా ఆప్షన్ సిలో మన ఆన్సర్ అనేది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ క్లాస్ 75 స్టూడెంట్స్, మొత్తం 75 మంది స్టూడెంట్లు ఉన్నారంట ఒక క్లాస్లో. ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్స్ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 3 ఈవెంట్స్, మ్యూజిక్, డ్రామా, పోయిటరీ. ప్రతి స్టూడెంట్ కూడా కనీసం ఒకదానిలో అయినా సరే పార్టిసిపేట్ చేయాలంట, 75 మంది స్టూడెంట్స్. 12 స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ 3 ఈవెంట్స్, 12 మంది అన్నిట్లో కూడా ఉన్నారంట, 12 మంది. ప్రతిదీ వాళ్ళు అంటే ఏంటి, మ్యూజిక్లో ఇన్వాల్వ్ అవుతారు, డ్రామాలో ఇన్వాల్వ్ అవుతారు, పోయిటరీలో కూడా పార్టిసిపేట్ చేస్తారంట. ఓకే, నెక్స్ట్ 21 స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆఫ్ ద 2 ఈవెంట్స్, అంటే ఏదో ఒక 2 ఈవెంట్స్లో ఉన్న వాళ్ళు ఏంటి, 21 మంది ఉన్నారంట. ఓకే, నెక్స్ట్ 14 స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ మ్యూజిక్ ఓన్లీ, 14 మంది కేవలం మ్యూజిక్ అంట, ఓన్లీ మ్యూజిక్ వీళ్ళు. 15 మెంబర్స్ ఏంటి, ఓన్లీ డ్రామా. దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ పోయిటరీ ఓన్లీ, అంటే వీళ్ళందరూ అయిపోతే మరి పోయిటరీ అంతా ఇదేంటి, ఇది సింగిల్, ఇదేంటి మినిమం 2, అంటే ఏంటి కేవలం రెండిట్లో ఉన్నవాళ్ళు, అంటే ఏంటి మ్యూజిక్ డ్రామా అయినా, డ్రామా పోయిటరీ అయినా, పోయిటరీ మ్యూజిక్ అయినా ఇలా. సో ఇదేంటి 3 ఉన్నవాళ్ళు, దీన్ని అంతటిని యాడ్ చేసి అందులో మనం మైనస్ చేయాలి 75లో. దీన్ని యాడ్ చేయండి, ఇది ఎంత అవుతుంది, ఇది 12. సో ఇది ఒక 1, సో ఇది ఎంత అవుతుందండి, ఇది సో 62 మెంబర్స్ అయిపోయారు. 75లో 62 తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది, 13 మెంబర్స్. 13 మెంబర్స్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ పోయిటరీ ఓన్లీ అంటే ఎంత, సో 13 మెంబర్స్ అనేది మన ఆన్సర్. ఓకే, 13 మెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ మనం రిలేషన్ చూడాలి, ఇది కూడా అనాలజీ టైప్ సమ్మే. సో ఇక్కడ చూడండి, 7కి 329 వచ్చిందండి, ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇది అప్రాక్సిమేట్లీ 7³ దగ్గరలో ఉంది. 7³ అంటే ఎంత, 343 కన్నా ఎంత తక్కువ ఉందండి, అది 14 తక్కువ ఉంది. 14 తక్కువ ఉందంటే ఏం అర్థమై ఉండొచ్చు, 7 2s are 14 కాబట్టి అది నెంబర్ని డబుల్ చేసి దాన్ని మైనస్ చేశాడేమో అనుకుందాం. ఓకే, ఈ విధంగా మనం రిలేషన్ ట్రై చేద్దాం, వస్తే ఓకే. 6³ అంటే ఎంత, 216. 6 × 2 అంటే ఎంత, 12. ఈ 12 తీస్తే ఎంత అవుతుందండి, 204. సరిపోయింది. సో ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఏ. ఆ రిలేషన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో వచ్చింది. ఇదంతా 5³ - 10 80 కాదు, 8³ 512 - 16 ఇది కూడా కాదు,
9 క్యూబ్ 729 మైనస్ 18 ఇది కూడా కాదు, మాకు ఎగ్జాక్ట్గా ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ నుండి ఇంకోటి యాపిల్ ఫుడ్ ఫ్రూట్స్. దీనికి కరెక్ట్గా ఈ మూడింటికి అర్థం వచ్చే విధంగా ఏ వెన్ డయాగ్రామ్ను వేయొచ్చు అని మనకు అడుగుతాడు ఆ క్వశ్చన్. జాగ్రత్తగా చూడాలి. మేము ఇక్కడ చూడండి, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్ లోపలే కదా ఫ్రూట్స్ అనేవి వస్తాయి. ఫ్రూట్స్ లోపలే కదా మరి యాపిల్ అనే ఫ్రూటే కదా, అంటే యాపిల్స్ అన్ని ఫ్రూట్సే కదా, అందుకే లోపల రాసాం. ఓకే, ఈ యాపిల్స్ అన్ని కూడా ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఏంటి ఫుడ్ ఐటమ్స్, ఆ విధంగా రాసాం. ఇదేంటి ఫుడ్ ఐటమ్స్. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రూట్స్, ఇవన్నీ ఏంటి యాపిల్స్. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి. నెక్స్ట్ సో మన నెక్స్ట్ డైసెస్ నుండి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎలా చేయాలంటే ఇగో రెండే డైసెస్ ఇచ్చాడు. సో మనం ఇలా రెండే డైసెస్ ఇచ్చినప్పుడు కామన్గా ఏదైనా ఉన్నాయి అనుకో, రెండిట్లో కామన్గా ఏదైనా ఉన్నాయనుకో, దాన్ని ఒకవైపు తెచ్చుకోండి. ఆ రెండు ఆటోమేటిక్ వాడే ఒకవైపు ఇచ్చాడు. ఇలా వచ్చాయి అనుకో, రిమైనింగ్ ఈ లెఫ్ట్ దానికి లెఫ్ట్ ఆపోజిట్ అవుతుంది, రైట్ దానికి రైట్ ఆపోజిట్ అవుతుంది. 1కి 3 ఆపోజిట్, 4కి 2 ఆపోజిట్. మరి 6కి ఏమున్నాయి ఇంకా 5. లేదా నువ్వు ఇంకోలా చెప్పొచ్చు, 6కి పక్కన 1 4 కనబడుతున్నాయి అంటే ఆపోజిట్లో లేవనే కదా అర్థం. పక్కన కనబడుతున్నాయి అంటే ఆపోజిట్లో ఎలా వస్తాయి, మనకి ఆపోజిట్లో లేదు. 1 4 ఎప్పుడు దాని పక్కనే ఉండాలి. 6కి పక్కన either 1 4 ఉంటుంది, లేదా ఏం రావచ్చు 2 3. ఇందులో మిస్ అయింది ఏంటండి, అన్నీ ఉన్నాయి, 5 ఒకటే మిస్ అయింది. అంటే 6కి ఆపోజిట్ ఎవరు అవుతారు, 5. 6కి ఆపోజిట్ 5, ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ లిప్స్టిక్ బ్యూటీ పార్లర్. అదేవిధంగా ఏమొస్తాయి, సో జాగ్రత్తగా చూడాలి. బ్యూటీ పార్లర్కి సంబంధించిందే కదండి లిప్స్టిక్ అనేది బ్యూటీ పార్లర్లో ఉంటుంది. ఓకేనా, ఒక దగ్గర అంటే ఏంటి, ఒక వర్క్ ప్లేస్. ఓకేనా, ఆ ప్లేస్లో మన లిప్స్టిక్ అనేది ఉంటుంది. ఫర్నిచర్ అనేది ఎక్కడ ఉంటాయి మనకి, టేబుల్. ఫర్నిచర్ లోపల టేబుల్. కరెక్ట్, ఇది అవ్వచ్చు మనకి. ఎందుకంటే టేబుల్ అనేది ఎక్కడ ఉంటాయి మనకి, ఫర్నిచర్ సంబంధించిందేనా. ఓకేనా, టేబుల్ అనేది ఫర్నిచర్తో సంబంధించింది. అదేవిధంగా చైర్ టేబుల్ రిలేషన్ కాదు. ఓకేనా, చైర్ టేబుల్ కాదు, డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ కాదు, పెన్ ఎగ్జామ్ కాదు. మనకి ఏమవుతుందండి, టేబుల్ అండ్ ఫర్నిచర్ మాత్రం మనకు ఛాన్స్ ఉంది మనకి అక్కడ. ఓకేనా, అప్పుడప్పుడు మీకు లిప్స్టిక్ కాస్మెటిక్స్ అని ఇస్తాడు, అలా ఇస్తాడు. ఓకేనా, లిప్స్టిక్ కాస్మెటిక్స్ అని కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇంకొక సిరీస్ క్వశ్చన్. నెక్స్ట్ సే క్వశ్చన్ ఎలా వచ్చింది, 88 81 ఎంత డిక్రీజ్ అయిందండి ఇక్కడ, 7. 81 75 6 డిక్రీజ్ అయింది. అంటే 7 6 అని నెక్స్ట్ 5 డిక్రీజ్ చేద్దాం. 5 డిక్రీజ్ చేస్తే 70. తర్వాత 4 తగ్గించాలి, 70లో 4 తగ్గిస్తే 66. కరెక్టే, అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, 70 కరెక్టే. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ in certain code language mixer is written as NKAIW. how will party be written in the same language? మిక్సర్ కి ఏమొచ్చిందండి మనకి ఇక్కడ, డైరెక్ట్గా ఇచ్చినట్లు ఉన్నాడు. ఇగో MIXER. సో ఇక్కడ ఏం రాస్తాడండి, NK +1 +2 A, సో I +4 W. ఓకే, సో ఇక్కడ చూడండి, నెంబరింగ్ కూడా రాస్తా. వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, రాలేని వాళ్ళు చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇంక్రీజ్ ఎంత అయింది, ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఇంక్రీజ్ అయింది, 1. తర్వాత ఇక్కడంతా 2. తర్వాత ఇదంతా అండి 3 అండి. 24కి 1 అంటే 25 26 మళ్ళీ 1 అంటే 3 ఇంక్రీజ్ అయింది. లేదా 1 అనే మనం అనొచ్చు, 27 అని కూడా అనుకోవచ్చు. 24కి 3 కలిపితే 27. ఓకే, ఇక్కడంతా 4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 5 ఇంక్రీజ్, అంటే 1 2 3 4 5 ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో పార్టీకి కావాలి మనకి. సో పార్టీ అన్ని క్యూతోనే స్టార్ట్ అయ్యాయి. ఏకి 2 కలపాలి, ఏకి 2 కలిపితే సి రావాలి, సెకండ్ సి ఉండాలి. ఆర్కి 3 కలపాలి, ఆర్ అంటే 18, 18కి 3 కలిపితే ఎంత 21. 21 అంటే ఏమవుతుందండి, యూ. 3వ ప్లేస్లో యూ ఉండాలి. ఇది ఈ రెండు కాదు. సో ఈ రెండిట్లో ఒకటి చివరిది కనుక్కోండి, +5 కలపాలి. వైకి 5 కలిపితే ఎంత అవుతుందండి, డి అవుతుంది. వైకి 5 కలపండి, వైకి 5 కలిపితే ఎంత అవుతుంది, 25కి 5 కలిపితే 30. 30 అంటే ఏమవుతుంది, దాన్ని కూడా డి అనే అంటాం. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సో ఇవి టోటల్గా 30 క్వశ్చన్స్ అండి. మొత్తం 30 క్వశ్చన్లు కూడా మన ఈ షిఫ్ట్లో గ్రాండ్ టెస్ట్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి ఏదో ఆన్సర్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ పర్చేస్ చేస్తారని 299 రూపీస్కే పెట్టడం జరిగింది మొత్తం అన్ని కూడా. ఓకేనా, గ్రాండ్ టెస్ట్ 3 ఈ రోజు మన గ్రాండ్ టెస్ట్ 3 ఉంది. సో దాన్ని ఎవరైనా రాయండి, దాని ఎక్స్ప్లెనేషన్ రేపు ఉంటుంది. ఈ రోజు ఇంకా గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించి అర్థమెటిక్, ఇంకా జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఈ రోజు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రేపటి సెషన్లో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.